లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామమునకు వరకు స్తుతి ఘనత మహిమ ప్రభావములు చెల్లునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయం పునరుద్ధానపు ఆరాధన కూడికలో భాగంగా ఈ లైవ్ ద్వారా మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవడానికి ప్రభు చూపినటువంటి మహాకృపను బట్టి ఎంతగానో ప్రభువుని స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను. మరి ఈ యొక్క లైవ్ ద్వారా దేవుని యొక్క మాటలు వింటున్నటువంటి దైవ బిడ్డలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. అందరూ బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? మరి దేవునితో వ్యక్తిగతంగా వాక్య ధ్యానంలో, ప్రార్థనలో ప్రభువుతో సన్నిహితంగా గడుపుతున్నారా? నేను అనుకుంటున్నాను మీరు ప్రభువుతో ఎక్కువ సమయం గడుపుతున్నారని. దేవునికి మహిమ కలుగునుగాక. రండి, ఈ యొక్క లైవ్ ప్రోగ్రాం ప్రారంభించబోతున్నాం. మీ కుటుంబాలతో వచ్చి దైవ సన్నిధిలో ఏకీభవించండి. ప్రార్థనతో ఈ యొక్క ఆరాధన కూడికను ప్రారంభించుకుందాం. అందరిలాగా దైవ సన్నిధిలో మోకరించి తలలోంచి కళ్ళు మూసుకొని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో ఈ యొక్క ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. దయగలిగిన దేవుడవు, ప్రేమ కలిగిన గొప్ప దేవుడవునైనా, ఇదిగో నా ప్రభా, ఈ ఆదివారపు ఆరాధన కూడికలో భాగంగా లైవ్ ద్వారా దేవుని వాక్యాన్ని అందించడానికి మీరు ఇచ్చినటువంటి మంచి సమయం కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నాయనా, ఈ లైవ్ ద్వారా దేవుని మాటలు వింటున్నటువంటి దైవబిడ్డలందరిని బట్టి స్తోత్రం. వారిని, వారి కుటుంబాలను మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను నాయనా. ప్రతి ఒక్కరు ప్రభా కుటుంబాలతో, కుటుంబ సమేతముగా వచ్చి ఏకీభవించి మీ మాటలు విని ఆత్మీయ మేలు పొందడానికి, మీ నిత్య రాజ్యము కొరకై సిద్ధపాటు కలిగి ఉండడానికి సహాయం చేయమని, ఇదిగో ఎక్కడ ఎలాంటి ఆటంకము, అవరోధము లేకుండా ప్రారంభం నుంచి చివరి వరకు నాయన మీరు అధ్యక్షత వహించండి. మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కొలత లేనటువంటి అభిషేకముతో మీరు నింపిన ఆయన, మీరు నడిపించిన తండ్రి కృప చూపమని రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో ఒక కీర్తన పాడుకొని తర్వాత మనము దేవుని యొక్క వాక్యములోకి ప్రవేశించుదాం. మన మధ్యలో మహిమ కుమార్ ఒక పాట పాడి ప్రభువుని గణపరుస్తూ ఉండగా మీరు కూడా ఏకీభవించి ప్రభువుని స్తుతించి గణపరచండి. ప్రైజ్ ద లార్డ్.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి చక్కని పాట పాడి ప్రభువుని మహిమపరిచినటువంటి మహిమ కుమార్ కొరకు ప్రార్థన చేయండి. భవిష్యత్తులో దేవుడు ఆత్మల సంపాదనలో ఈ గాన పరిచయలో ప్రభు వాడుకున్నట్లుగా ప్రార్థన చేద్దాం. దేవుడు తనను దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈ యొక్క లైవ్ ద్వారా దేవుని యొక్క మాటలు వినడానికి ఆసక్తిగా ఈ స్థలానికి కూడి వచ్చినటువంటి దైవబిడ్డలని మీ అందరికీ కూడా మరోసారి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఈ యొక్క లైవ్ ప్రోగ్రాంకి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ లైవ్ ద్వారా మరి దేవుని యొక్క మాటలు వినడానికి ప్రభువు ఎంతగానో కృప చూపించారు. మరి ఈరోజు గత రాత్రి మరి ఒక మంచి సంతోషకరమైనటువంటి వార్త విన్నాం. మరి నెక్స్ట్ మంత్లో 8 నుంచి చర్చెస్ అన్నీ కూడా ఓపెన్ చేసుకోవడానికి అవకాశం ఇస్తాము అన్నట్లుగా వినటం జరిగింది. చాలా సంతోషం. దేవుడు అనేక మంది దైవబిడ్డలు, దేవుని సేవకులు మరి కన్నీరు కార్చి ప్రార్థించేటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి విధానాన్ని బట్టి దేవుడు త్వరగా ఈ అవకాశాన్ని మనకి ఇవ్వబోతున్న విధానాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించుదాం. అయితే ఈ దినాన్న దేవుడు మన కొరకై సిద్ధపరిచినటువంటి వాక్య భాగము కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. బైబిల్ ఉన్నవారు మీ దగ్గర ఉన్నప్పుడు బైబిల్ తీసుకొని ఓ చిన్న లేఖన భాగాన్ని మనము చదువుకుందాం. బైబిల్ ఉన్నవారు చూడండి, పరిశుద్ధమైన బైబిల్లో లూకాసు వార్తలోకి వచ్చి మనం ఈ రోజున ఒక లేఖన భాగాన్ని మనము చదువుకుందాం. లూకాసు వార్తలో 5వ అధ్యాయము 5వ వచన భాగాన్ని మనం చదువుదాం. చూడండి ఆ వాక్య భాగాన్ని. 5వ అధ్యాయం 5వ వచన భాగంలో, సీమోను ఏలినవాడ రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకు ఏమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పెను. చిన్న ప్రార్థన చేసుకొని ఈ సందర్భాన్ని మనము ధ్యానం చేద్దాం. మహోన్నతుడా, మహాఘనుడా, మీకు స్తోత్రాలు. వేల్పులలో ఘనుడా, భూత భవిష్యత్తు వర్తమాన కాలములలో సజీవుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబవళ్ళు కొనియాడబడుతున్న దేవానికి స్తోత్రం. అల్పుడైన మీ దాసుని సిలువ సాటున మరుగుపరచండి. ఇదిగో ఈ లైవ్ ద్వారా దేవుని యొక్క మాటలు వింటున్నటువంటి నా ప్రియమైన సహోదరులను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరితో మాతో మాట్లాడి ఈ వాక్యము ప్రతి ఒక్కరి జీవితాలను కదిలించినట్లుగా ఒక అద్భుతమైనటువంటి తీర్మానం చేసుకొని ఇదిగో ప్రభు మీ యొక్క రాజ్యము తండ్రి వచ్చినట్లుగా మీ యొక్క పరలోక రాజ్యములో ప్రవేశించబడేటువంటి ఆ సమయం వరకు నా ప్రభు ప్రతి ఒక్కరు ఈ భూలోకములో సంపూర్ణమైన సిద్ధపాటు కలిగి ముందుకు సాగి వెళ్ళే కృపదయ చేయమని ఈ వాక్యము ద్వారా మీరు మాతో సూటిగా మాట్లాడమని ప్రభువు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మీరు గమనించండి, ఇక్కడ మనము చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఓ చిన్న అద్భుతమైనటువంటి సందర్భం ఇది. ఒకానొక సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మరి ఈ యొక్క సముద్ర తీర ప్రాంతంలో అక్కడ చూడండి ఒక సరస్సు అని కూడా రాసి ఉంటుంది. అక్కడ 5వ అధ్యాయం 1వ వచనంలో జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచు ఉండగా ఆయన గెన్నేసరతు సరస్సు తీరమున, గమనించండి, గెన్నేసరతు సరస్సు అంటే దీన్ని తిబేరియా సముద్రం అని కూడా పిలిచేవాళ్ళు అనమాట. అయితే ఇలాంటి ఈ యొక్క మరి సరస్సులు లేకపోతే యొక్క సముద్ర ప్రాంతంలో ఈ పేతురు, యోహాను, యాకోబు వీరందరూ కూడా వారు చేపలు పట్టేటువంటి వృత్తి కలిగిన వారు కాబట్టి ఆ సరస్సులో వాళ్ళు చేపలు పడతా ఉన్నారు. అయితే బైబిల్లో మీరు ఆ సందర్భాన్ని గమనిస్తే పేతురు ఆ రాత్రంతా పేతురుతో ఉన్నటువంటి యోహాను, యాకోబు ఇంకా గమనించండి, వాళ్ళు రాత్రంతా ప్రయాసపడతారు కానీ ఒక చేప కూడా అక్కడే వాళ్ళకి దొరికినట్లుగా మనకి బైబిల్లో కనిపించదు. అయితే మీరు ప్రారంభం నుంచి చదవండి, ఆ వాక్య 2వ వచనం చదవండి. ఆ సరస్సు తీరమున ఉన్న 2 దోణెలను చూచెను, జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచూ ఉండిరి. మనం జాగ్రత్తగా గమనించాలి. ఆ రాత్రంతా కూడా వాళ్ళు చేపలు పట్టారు. ఆ రాత్రంతా అంటే చేపలు ఆ రాత్రి మరి తెల్లవారే వరకు కూడా ఎంతో ప్రయాసపడి చేపలు పట్టారు కానీ వారికి ఒక్క చేప కూడా దొరకలేదు అనే విషయాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. నేను ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, మరి ప్రభువుతో ఉంటే ఎలా ఆశీర్వాదం ఉంటుంది,
ప్రభువుతో లేకపోతే ఎలా ఫెయిల్యూర్ ఉంటుందనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. ప్రభువుతో ఉండేటువంటి అనుభవము, ప్రభువుతో లేకుండా ఉండే అనుభవం, ఈ రెండు అనుభవాల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం, ఆ తేడాన్ని మీకు ఈ రోజున గుర్తు చేద్దాం అనుకున్నాను పేతురు జీవితాన్ని బట్టి. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ ఈ సందర్భాన్ని మీరు గమనిస్తే పేతురు అప్పటికి యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించలేదు. యేసుక్రీస్తు ప్రభువుని తన యొక్క సొంత రక్షకునిగా అంగీకరించి పాప క్షమాపణ పొంది మారు మనసు పొంది బాప్తిస్మం యొక్క అనుభవంలోకి ఇంకా రాలేదు. ఈ పేతురుకి యేసు ప్రభు యొక్క ఆ రక్షణ, యేసు ప్రభు ద్వారా రక్షణ ఉంటుందనే విషయం కూడా పేతురుకి తెలియకుండా ఉన్నటువంటి స్థితిలో ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు పేతురుని, ఒక మాట చెప్పాలంటే పేతురు కోసమే ప్రభు ఆ ప్రాంతానికి వచ్చాడు. అయితే ఆ విషయాన్ని మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. అయితే దేవుని వాక్యం మీరు గమనిస్తే పేతురు, యోహాను, యాకోబులు ఉన్నారు. వీరంతా చాలా కష్టపడి చాలా ప్రయాసపడి రాత్రంతా చేపలు పట్టారు, కానీ ఒక్క చేప వారికి దొరకలేదు. తెల్లవారి పొద్దున చాలా నిరుత్సాహంతో ఉన్నారు. ఎందుకంటే రాత్రి అంతా మరి కష్టపడటమంటే, రాత్రి అంటే తక్కువ అంటే ఒక 12 గంటల టైము. 12 గంటలు కాకపోయినా కనీసం 10 గంటలైన వాళ్ళు చాలా కష్టపడి ఉంటారు. చాలా ప్రయాసపడ్డారు, కానీ ఒక చేప దొరకలేదు. వారు బాగా అలసిపోయి ఉన్నారు. రాత్రి అంతా కష్టపడ్డారు కాబట్టి నిద్ర కూడా వస్తూ ఉండొచ్చు బాగా. చాలా శరీరం యొక్క బడలిక వారికి చాలా ఎక్కువగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో వారు వచ్చి ఆ నిరుత్సాహంగా ఆ వలలన్నీ బాగు చేసుకొని కడుక్కొని మరలా రాత్రికి చేపలు వేసుకునే దానికి, చేపలు పట్టడానికి కోసమై ఆ వలలు సిద్ధపరుచుకుంటా ఉన్నారు. ఇంతలో సూర్యోదయం అవుతుంది. యేసుక్రీస్తు ప్రభు ఆ ప్రాంతానికి వచ్చి ఇక ఆ పేతురు యొక్క దోణిలో యేసు ప్రభు అడుగుతున్నాడు, పేతురు నీ దోణిలోకి నన్ను ఎక్కించుకుంటావా? 3వ వచనం గమనించండి. ఆయన ఆ దోణిలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహములకు బోధించుతూ ఉండెను. మీరు జాగ్రత్తగా గమనించాలి. బాగా రాత్రంతా అలసిపోయాడు పేతురు. ఈ అలసిపోయే ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అనేటువంటి ఆలోచనలో ఉన్నాడు పేతురు. ఇంకా తనతో ఉన్నటువంటి యోహాను, యాకోబుల పరిస్థితి కూడా అదే. మరి ఇలాంటి పరిస్థితుల్లో బాగా విసిగిపోయి చాలా నిరుత్సాహంగా, లేకపోతే చాలా విసుగుగా, చాలా మరి యొక్క చేప కూడా దొరకలేదనేటువంటి చాలా కృంగిపోయినటువంటి స్థితిలో వాళ్ళు ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి, పేతురు నీ దోణిలో నన్ను ఎక్కించుకుంటావనంటే పేతురు ఏమన్నాలి, అయ్యా మేము రాత్రి అంతా అల్లాడిపోయినాం బాబు, చేపలన్నీ పట్టి ఒక చేప దొరకలేదు, మేము ఎప్పుడెప్పుడు ఇంటికి పోదామని రెడీగా ఉన్నాం, ఇంతలో మా దోణిలో కూర్చుంటే అటు కుదిరి నేను ఇంటికి పోయిన పని లేదా అని చెప్పి ఏమీ మాట్లాడలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు పేతురు నేను నీ దోణిలోకి ఎక్కాలి అనగానే మారు మాట్లాడకుండా యేసుక్రీస్తు ప్రభువుని తన దోణిలోకి ఎక్కించుకున్నాడు. ఇప్పుడు యేసు ప్రభువారు పేతురు యొక్క దోణిలో కూర్చున్నాడు. ఇప్పుడు ఆ దోణిలో కూర్చున్న తర్వాత ప్రభు అన్నాడు, ఈ దోణిని కొంచెము లోపలికి తొయ్యమని చెప్తున్నాడు. లోపలికి కొంచెం నెట్టమనగానే యేసు ప్రభువారు కూర్చున్నటువంటి ఆ పేతురు దోణిను ఆయన కొంచెము లోపలికి నెట్టాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చాలా మంది జన సమూహం ఉన్నారు, వారితో పాటు పేతురు వీళ్ళు కూడా ఉన్నారు. అందరికీ దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడం ప్రారంభించాడు. అప్పుడు అందరూ దేవుని వాక్యం శ్రద్ధగా వింటా ఉన్నారు. వాక్యాన్ని బోధిస్తూ ఉండగా ఆసక్తిగా దేవుని యొక్క మాటలు వింటున్నారు. దేవుని బిడ్డలారా, అక్కడ బైబిల్ చూస్తే సముద్ర తీర ప్రాంతాలకు దేవుని వాక్యాన్ని వినడానికి ప్రజలు తండోపతండాలుగా కదిలి వస్తా ఉన్నారు. ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్నటువంటి దినాలలో గమనించండి, ఆయన కొండ ప్రాంతానికి వెళ్తే అక్కడ ఆ కొండ ప్రదేశంలోకి దేవుని వాక్యం వినడానికి అనేక మంది వచ్చేవాళ్ళు. ఆయన సముద్ర తీర ప్రాంతానికి వెళ్తే అక్కడికి వచ్చేవాళ్ళు. ఏ గ్రామానికి వెళ్తే ఆ గ్రామంలోకి దేవుని వాక్యం వినడానికి ప్రజలు చాలా ఆసక్తిగా కదిలి వచ్చేవారు. దేవుని బిడ్డలారా, అయితే రోజున దేవుని వాక్యం వినడానికి నీకు ఆసక్తి ఉందా? దేవుని వాక్యము శ్రద్ధగా వింటున్నావా? మరి మందిరాల్లో కూర్చొని సేవకుడు వాక్యం చెప్తా ఉంటే మధ్య మధ్యలో లేచి వెళ్ళిపోయేవాళ్ళు గమనించండి, లేకపోతే అటు ఇటు దిక్కులు చూసేవాళ్ళు, మాట్లాడుకునేవాళ్ళు. మరి ఇప్పుడు మీరు నాకు నేను మీకు కనిపిస్తున్నాను, కానీ మీరైతే నాకు కనిపించట్లేదు, మీరు నాకు కనిపించలేదు. మీరు ఎవరు ఎలా ఉన్నారో అది దేవునికి తెలియాలి, మీకు తెలియాలి. కానీ మనం గమనించండి, ఇంటిలో ఉన్నా సరే దేవుని మాటలు వినేటప్పుడు అటు ఇటు ఎవరు వెళ్ళొద్దండి. ఎక్కడ వాళ్ళు అక్కడే జాగ్రత్తగా కూర్చోండి. దేవుని యొక్క మాటలు శ్రద్ధగా వినండి.
ఇక్కడ బాగా రాత్రంతా కష్టపడి పనిచేసి అలిసిపోయిన స్థితిలో ఉన్నప్పుడు కూడా పేతురు శ్రద్ధగా దేవుని మాటలు వింటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ పేతురు జీవితంలో గమనించండి, ఒక అద్భుతం ఏంటంటే దేవుని వాక్యము పేతురు శ్రద్ధగా వింటా ఉన్నాడు, ఆసక్తిగా వింటా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుని తన యొక్క ధోనిలోకి ఎక్కించుకొని ఆయన చెప్పేటువంటి మాటల మీద జాగ్రత్తగా లక్ష్యం ఉంచి దేవుని మాటలు వింటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ జీవితంలో ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వింటావో, దేవుని వాక్యము నీ హృదయంలోకి ప్రవేశించడానికి నీవు అవకాశం ఇస్తావో, ఆ వాక్యము నీ హృదయంలోకి వెళ్ళిపోయి అది క్రియ జరిగించి నీ జీవితాన్ని ఒక అద్భుతమైనటువంటి శక్తివంతంగా కూడా దేవుని యొక్క వాక్యము మార్చగల శక్తి దేవుని వాక్యానికి ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఎంత శక్తి కలిగిందంటే వాక్యము ఎటువంటి వ్యక్తినైనా మార్చగలదు. నిరుత్సాహ స్థితి నుంచి ఉత్సాహ స్థితిలోకి తీసుకురాగలిగింది దేవుని వాక్యము. బలహీనమైన వారిని బలపరిచేటువంటి సామర్థ్యం ఇవ్వగలిగింది దేవుని యొక్క వాక్యము. అయితే శ్రద్ధగా దేవుని మాటలు వింటా ఉన్నాడు. కొంతసేపు వాక్యం చెప్పి అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఈ పేతురుతో మాట్లాడుతున్నాడు. పేతురు, మీ వల అటువైపున వేయండి. 4వ వచనం చదవండి. ఏం రాస్తుంది? ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు నీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, మీరు జాగ్రత్తగా గమనించాలి. వాక్యము విన్నంతసేపు జాగ్రత్తగా ఈ పేతురు వింటా ఉన్నాడు. వెనకటికి కొంతమంది సేవకులు కొన్ని చిన్న చిన్న ఉపమానాలు చెప్తా ఉంటారు, జరిగిన అనుభవాలు చెప్తా ఉంటారు అనమాట. వాస్తవంగా పేతురైతే అలిసిపోయిన స్థితిలో కూడా ఆ పడవని, ప్రభువా నేను మా ఇంటికి వెళ్ళిపోవాలి, మరి నువ్వు కానీ చిన్నగా లేస్తే పడవ ఎత్తుకొని మరి పడవని నేను సెట్ చేసుకొని భద్రంగా దగ్గర మరి భద్రం చేసుకొని వెళ్ళిపోవాలని చెప్పి అంటలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎంతసేపు వాక్యం బోధిస్తుంటే అంతసేపు జాగ్రత్తగా కూర్చున్నాడు. బోధకుడు దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడంట. చాలామంది వచ్చి చిన్న వీధిలో కూర్చొని వాక్యం బోధిస్తూ ఉన్నారు. మరి ఒక చాప తీసుకొచ్చేసారనమాట ఆయనకి, పాస్టర్ గారికి. నేతలంతా పట్టౌట్ వేసుకొని అందరూ దేవుని వాక్యం వింటా ఉన్నారు. ఈయన చక్కగా దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. కొంతసేపు బోధించి అయిపోయిన తర్వాత ఈయన సుదీర్ఘంగా దేవుని యొక్క మాటలు చెప్తా ఉన్నాడు. అరగంట అయిపోయింది, గంట అయిపోయింది, ఇంకా చెప్తా ఉన్నాడు. ఈ జనమందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు చిన్న అందరు లేచిపోయి ఒక ముసలాం మిగిలిపోయిందంట. ఆయనకి ఇంకొకరు ఉద్యోగం వచ్చింది. ఆమెను చూసి ఇంకా బాగా వాక్యం చెప్తా కొంతసేపు అయిన తర్వాత డౌట్ వచ్చి, సరే కనుక్కుందాం, నా వాక్యం ఎంత బాగా నచ్చింది కావాలి ఓకే అని చెప్పి, అమ్మా నా వాక్యం నీకు అంత బాగా నచ్చిందా? అందరూ వెళ్ళిపోయినా కానీ నువ్వు జాగ్రత్త కూర్చొని వాక్యం అంటున్నావు ఏంటంటే, ఆమందంట నువ్వు నిలబడ్డ చాప నాదేనండి పాస్టర్ గారు, ఆ చాప ఎత్తే నేను పడిపోతావని చెప్పిందంట. అయితే యేసుక్రీస్తు ప్రభు గమనించండి, ఇలా బోధించలేదు ఆయన ప్రజలు వినడానికి శక్తి కొలది వాళ్ళకి వాక్యం బోధించాడు. కొంతమంది సేవకులు గమనించండి, వినేవాళ్ళు వినకపోయినా బోధిస్తానే ఉంటారు. చాలా మంది దేవుని సేవకులకి ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి ఆ అద్భుతమైన అభిషేకంలో ఉన్న భాగంగా మనం కూడా ఆ విధంగా ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభువారు ఎక్కడ ప్రసంగం చేసినా ప్రజలు వినడానికి శక్తి కొలది వారితో మాట్లాడినట్లుగా దేవుని యొక్క లేఖనాలు చెప్తా ఉన్నాయి. మనము కూడా అలాంటి ఆత్మ జ్ఞానముతో నింపబడి ప్రజలు వినుటకు శక్తి కలిగిన కొలది మాత్రమే వారితో మాట్లాడాలి. వాళ్ళు వినటానికి శక్తి ఉందా లేదా అనే విషయాన్ని దైవికంగా దేవుని యొక్క ఆత్మ ద్వారా గమనించగలిగేటువంటి ఆ అనుభవాన్ని దేవుని దగ్గర నుంచి పొందాలి. ప్రైజ్ ది లార్డ్. అలాంటి కృప ఖచ్చితంగా ప్రభు మనకి ఇస్తాడు. ఆమేన్. అయితే పేతురుతో ప్రభు అంటున్నాడు, ఇదిగో ఆ ధోనిని కొంచెము లోతుకి నడిపించి వల తీసుకొని అటువైపు వల వేయి అనగానే ఈ పేతురు 5వ వచనంలో ఏమంటున్నాడంటే, చూడండి మాట చదవండి. సీమోను నా ఏలినవాడా, రాత్రంతా ప్రయాసపడ్డాం అయినా ఒక్క చేప కూడా మాకు దొరకలేదు. కానీ అక్కడ ఒక మాట అన్నాడు, అయినను నీ మాట చొప్పున నేను వల వేస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఎంత అద్భుతమైనటువంటి మాట. రోజున గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు కూడా ఆయన చేపలు పట్టినటువంటి అనుభవం ఆయనకి లేదు. ఎక్కడ కూడా మరి చిన్న వయసు నుంచి చేపలు పట్టడంలో ఆరితేరినటువంటి అనుభవం యేసు ప్రభువారికి లేదు. కానీ పేతురు అయితే బాల్యము నుంచే
నిక్కర్లు వేసుకునే వయసు నుంచే మంచి చేపలు పట్టే దాంట్లో మంచి అనుభవం కలిగిన వాడు, మంచి ఎక్స్పర్ట్ అనమాట. ఏ ప్రాంతంలో ఏ చేపలు ఉంటాయి, ఏ టైంలో పోతే చేపలు పడతాయి, ఈ విధంగా చాలా మంచి అనుభవం కలిగినటువంటి వ్యక్తి చేపలు పట్టే విషయంలో. ఎంత అనుభవజ్ఞుడు చేపలు పట్టడంలో అన్యవేసిన చెయ్యి చక్కగా పట్టడానికి మంచి ఆరితేరిన వాడు. ఇలాంటి పేతురు ఏందయ్యా నీకు ఇప్పుడు చేపలు పట్టడం తెలుసా, ఇప్పుడు పట్టావు చేపలను, నా యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి, అసలు నా అనుభవం ఏంటి, నాకు నువ్వు చెబుతావా అని చెప్పి మాట్లాడాల్సినటువంటి పేతురు అన్నాడు. ఆ దేవుని వాక్యం విన్న తర్వాత, యేసు ప్రభువు పేతురుకి బోధించిన తర్వాత, ఆ బోధలో గమనించండి, పేతురుకి దేవుని యొక్క మాట మీద విశ్వాసం కలిగింది. ప్రైజ్ ది లార్డ్. అందుకే బైబిల్ చెప్తుంది, వినుట వలన విశ్వాసము కలుగును. ఏమి వినాలి? లోకములో ఉండేటువంటి వార్తలు కాదు, లేకపోతే లోక సంబంధమైనటువంటి చెడు మాటలు కాదు, లోక సంబంధమైన జ్ఞానం ఇచ్చే మాటలే కాదు. దేవుని వాక్యం ఎవరైతే శ్రద్ధగా వింటారో, దేవుని వాక్యం ఎవరైతే శ్రద్ధగా చదువుతారో, ఎవరైతే దేవుని వాక్యం మీద లక్ష్యం ఉంచుతారో, ఇలాంటి వారు దేవుని మాటలు వింటూ ఉండగానే వారిలో విశ్వాసపు అభివృద్ధి, విశ్వాసం అనేది అభివృద్ధి చెందుతూ దేవుని మాటకు లోబడగలిగినంత అద్భుతమైన విశ్వాసం వారికి వస్తుంది. ప్రియ దేవుని బిడ్డారా, అక్కడ మీరు జాగ్రత్తగా గమనించాలి. పేతురు అన్నాడు, నా ఏలినవాడా. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. నా ఏలినవాడు నా ప్రభువా అని తన నోటితో ఒప్పుకుంటా ఉన్నా. నా ఏలినవాడా, రాత్రంతా శ్రమ పడ్డాం, అయినా ఏం ప్రయోజనం లేకుండా పోయింది, అయినను నీ మాట చొప్పున మేము వలవేస్తాము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఎప్పుడైతే దేవుని మాట, దేవుడు ఒక మాట నీకు చెప్పినప్పుడు ఆ దేవుని మాటను నీవు నిర్లక్ష్యము చేయకుండా, దేవుని మాటను తృణీకరించకుండా, దేవుని మాటను పక్కన పెట్టకుండా, అది గమనించండి, ఎప్పుడైతే ఆ మాట మీద నీవు లక్ష్యం ఉంచి ఆ మాటకి లోబట్టం చేస్తావో అప్పుడే నీ జీవితంలో విజయం ప్రారంభమైనట్లు. ప్రైజ్ ది లార్డ్. దేవుని మాట ఎప్పుడైతే వినటానికి నువ్వు ఇష్టపడతావో అప్పుడే నీ జీవితంలో విజయానికి నాంది అదే. అప్పుడే నీ జీవితంలో విజయం ప్రారంభమైంది అనే విషయాన్ని నువ్వు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ బైబిల్లో పేతురైతే దేవుడు చెప్పినట్లుగానే, ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగానే ఒక్క మాట కూడా ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడకుండా, అయ్యా ఇప్పుడు ఏం పడతాయో లేదో, రాత్రి అంతా పడకుండా చేపలు తెల్లవారికే ఎట్టొస్తాయా అని చెప్పి అనలేదు. కానీ ఆయన చెప్పిన మాటకి చాలా చక్కగా విధేయత చూపిస్తా ఉన్నాడు. ఈ రోజున నీ జీవితంలోకి అద్భుతం జరగాలంటే, నీ జీవితంలోకి ఆశ్చర్య కార్యం జరగాలంటే, యేసుక్రీస్తు ప్రభువారు నీతో చెప్పినటువంటి మాటకు నీవు విధేయత చూపడం ద్వారా నీ జీవితంలో ఒక అద్భుతమైన విజయాన్ని చూస్తావు. ఎప్పుడైతే విధేయత చూపో అప్పుడే మరి ఆ యొక్క పతనాన్ని లేకపోతే ఓటమిని చూస్తావు. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో మీరు గమనిస్తే 6వ వచనం మీకు రండి, అక్కడ ఏం రాసిందో చూద్దాం. 6వ వచనంలో, వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టారట. తర్వాత చూస్తే బైబిల్లో, అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా, వల పిగిలిపోవడం అంటే కాసిన చేపలు పడలేట. వల వేయంగానే ఇక బిర్రుగా వల చాలా గట్టిగా ఉంది, లాగుతుంటే రావట్లేదు. పేతురుకు డౌట్ వచ్చింది, అమ్మో వల చాలా మరి లోపలేసాం, వల ఏం బయటికి రావట్లేదు, ఎట్ట దీని పరిస్థితి, లోపల ఏమన్నా తలుకుందేమన్నా, ఏమైనా ఇరుక్కొని పోయిందేమో, లేకపోతే ఇంక వల పాడైపోయింది, చేపల తర్వాత సంగతి వల పోయిందేమో. నేను అనుకున్నాను వల అంటే చాలా తక్కువ రేటు ఉంటుందేమోనని. ఒకసారి నేను మరి చీరాల ప్రాంతంలో సువార్త సభలకి నన్ను పిలిస్తే ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ సాయంత్రం ఖాళీ టైంలో ఓడరేవు ప్రాంతానికి వెళ్ళి ఆ చేపలు పట్టేటువంటి వాళ్ళతో నేను మాట్లాడుతున్నప్పుడు ఆ మాట సందర్భంగా వచ్చి నేను అడిగాను, ఏమంటే మీరు వల వేసి చేపలు పడుతున్నారు కదా, ఈ వల ఖరీదు ఎంత ఉంటుంది అని అడిగాను. అడిగితే వాళ్ళు అంటున్నారు, ఈ వల ఉంటుందండి సార్, ఖచ్చితంగా ఈ వల నాకు తెలిసి మేము తక్కువ రేటు అనుకున్నా కానీ మంచి వల అంటే 1,50,000 పైనే ఉంటుందంట రేటు. అమ్మో ఆశ్చర్యపోయి నేను, వల ఖరీదు అంత ఉంటుందా, నాకు తెలియదు అంత ఉంటుందని వాస్తవంగా. అయితే మరి చాలా ఖరీదైంది. అంతేకాకుండా మనం జాగ్రత్తగా మీరు గమనిస్తే ఆ వలలు తీసుకొని వాళ్ళు సముద్రంలోకి వెళ్ళి చేపలు పడితేట, వాళ్ళు కొద్ది రోజులు ఒక్కోసారి నెల రోజులు కూడా సముద్రంలో ఉంటారట. అలాగనే సముద్రం నుండి ఒక్కసారిగా చేపలు పట్టుకొని బయటకు వచ్చేది కొన్ని లక్షల రూపాయలు ఖరీదు చేసేటువంటి చేపల్ని ఒకేసారి పట్టుకొని బయటకు వస్తారట. ఎంత అద్భుతం గమనించండి. చేపల బిజినెస్ అంటే చాలా లక్షలతో కూడిన బిజినెస్ అనమాట. ఇలాంటి మరి చాలా అద్భుతంగా చేపలు బట్టి జీవనాధారం చేసేటువంటి పేతురు
ప్రభువు మాటకి లోబడి ఆ వల వేయడం ద్వారా విస్తారంగా చేపలు పడ్డాయి. పేతురుకు తెలుసు ఆ వలలో చేపలు పడ్డటువంటి లాగుతూ ఉంటే అది చేపలు పడినటువంటి అనుభవమా లేకపోతే ఇంకేదన్నా లోపల గట్టిగా ఇరుక్కుందా, ఆ తేడా గమనించేటువంటి జ్ఞానం కలిగిన వాడు పేతురు. అందుకే ఆ చేపలు పట్టుకొని లాగుతుంటే వల బయటికి రావట్లా. వెంటనే పక్కన వాళ్ళ సహోదరులను సంజ్ఞలు చేస్తున్నాడు, యాకోబుని పిలుస్తున్నాడు, యోహాన్ని పిలుస్తున్నాడు, రండి 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 ఈ వల లాగలేకపోతున్నా అని చెప్పి ఇప్పుడు ముగ్గురు పట్టుకొని దాన్ని బలవంతంగా బయటికి లాక్కొస్తే విస్తారంగా చేపలు పడ్డాయి, విస్తారంగా చేపలు పడ్డాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నీ జీవితంలోకి యేసు ప్రభువుని ఆహ్వానిస్తావా, మొదట పేతురు చేసిన పని ఏంటంటే తన ఓడలోకి, తన యొక్క దోణిలోకి యేసు ప్రభువుని ఎక్కించుకున్నాడు. ఒకటి. రెండవదిగా ఆయన చెప్పేటువంటి మాటల మీద శ్రద్ధ కలిగి లక్ష్యం ఉంచాడు. జాగ్రత్తగా దేవుని మాటలు వింటా ఉన్నాడు. మూడవదిగా ఆయన ఏమైతే చెప్తున్నాడో ఆయన చెప్పిన మాటకి విధేయత చూపుతా ఉన్నాడు. ఆయన చెప్పిన మాటకి లోబడతా ఉన్నాడు. దేవుని బిడ్డరా, ఈ 3 కార్యాలు పేతురు జీవితంలో చూస్తాం. ఒకటి, యేసుక్రీస్తు ప్రభువుని దోణిలో ఎక్కించుకున్నాడు. రెండవదిగా మీరు జాగ్రత్తగా గమనిస్తే బైబిల్లో దేవుని బిడ్డరా, రెండవదిగా మరి యేసు ప్రభువు చెప్తున్న మాటల మీద చాలా జాగ్రత్తగా లక్ష్యం ఉంచాడు. మూడవదిగా దేవుని వాక్యం మీరు గమనిస్తే మూడవదిగా ప్రభువు చెప్పిన మాటకి సంపూర్ణంగా విధేయత చూపించి ఆయన ఏమి చెప్తే అది చేస్తా ఉన్నాడు. దేవుని బిడ్డరా, నాకు తెలుసులేండి, మీరు చెప్పాల్సిన పని లేదు. చిన్నప్పటి నుంచి చేపలు పట్టే అనుభవం కలిగిన వాడిని. నాకు పగలు పడితే ఎక్కువ చేపలు దొరుకుతాయా, రాత్రి పడితే ఎక్కువ దొరుకుతాయా సంగతి నాకు తెలియదా, నువ్వు చెప్పాలా ప్రత్యేకంగా అనే అంటలేదు. ఎందుకంటే వాస్తవంగా చేపలు అయితే రాత్రే ఎక్కువ దొరుకుతాయి కానీ పగలు పెద్దగా చేపలు దొరకవు. కానీ ఆ సంగతి పేతురుకి తెలుసు. అయినా సరే ఇక్కడ మరి పగలు దొరుకుతాయా, రాత్రి దొరుకుతాయా, లేకపోతే దానికి అనుభవం ఉందా లేదా, ఈ విషయాలు గమనించి గుడ్డిగా నమ్ముతున్నాడు. నమ్ముట నీ వలనైతే నమ్మేవానికి సమస్తము సాధ్యం. ప్రభు చెప్పే మాట నీవు గుడ్డిగా నమ్మాలి. మీకు తెలుసా, బైబిల్లో ఒక అద్భుతమైన వ్యక్తిని మనం చూడగలం. మొట్టమొదటిసారిగా దేవుడు గమనించండి, మరి ఇశ్రాయేలు జనాంగానికి మూల పురుషుడైనటువంటి అబ్రహాముని ఒక కుటుంబముగా, ఒక వ్యక్తిగా అబ్రహామును దేవుడు పిలిచినప్పుడట అబ్రహాము గురించి ఒక అద్భుతమైన మాట రాసినది. అతడు ఎక్కడికి వెళ్ళాలనో ఎరుగకయే, అంటే ఏ ప్రాంతానికి వెళ్ళమని చెప్తున్నాడు దేవుడు, ఆ వెళ్ళమన్న ప్రాంతము స్థలం కూడా చెప్పకుండానే దేవుడు పిలిచాడు. లేచి సమస్తాన్ని మరి విడిచిపెట్టి, దేవుడు గమనించని పిలిచిన వెంటనే సమస్తాన్ని విడిచిపెట్టి అబ్రహాము వచ్చినట్లుగా దేవుని యొక్క లేఖనం చెప్తా ఉంది. ఒక్క కుటుంబము వస్తే ఆ ఒక్క కుటుంబాన్ని ఓ జాతిగా చేశాడు దేవుడు. ఒక జాతి ద్వారా ప్రపంచ జాతులన్నీ ఆశీర్వదించబడ్డాయి. కారణం ఏంటంటే దేవుని మాటకు అబ్రహాము విధేయత చూపాడు. మీరు చూడండి, బైబిల్లో ఆది కాండంలో ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఆది కాండం 12వ అధ్యాయంలో మొదటి వచ్చిన భాగం చదవండి. మొదటి వాక్యము 4వ వాక్యం 2 చదవండి, త్వరగా చూద్దాం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. చాలా అక్కడ వెళ్ళుము, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తానని చెప్పి కంటిన్యూషన్లో ఉంటుంది అన్నమాట. అయితే 4వ వచనంలోకి వెళ్తే ఏం రాస్తుందంటే, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళను. ఇక ఏమి మాట అడుగుతున్న జనం అంతా వచ్చి, అబ్రహమా, అప్పుడు ఆయన పేరు అబ్రహాము కాదు, అబ్రాము. అబ్రహమా ఎక్కడికి పోతున్నావు, ఏ ఊరు పోతున్నావు అంటే ఏమో నాకు తెలియదు. ఎవరు పిలిచారు? సర్వశక్తి గల దేవుడు. దేవుడు పిలిచాడు, వెళ్తున్నాను. ఏ ఊరు పోతున్నావు అని అడిగితే ఎవరైనా ఏమో నాకు తెలియదు, మొత్తానికి పోతున్నాను. చాలామంది అబ్రహాముని పిచ్చోడు అనుకుని ఉంటారు. అబ్రహాముని ఏంట్రానికి మెంటలు ఏమైనా వచ్చిందా అనుకుంటారు అన్నమాట. ఏ ఊరు పోవాలో తెలియకుండా పోతున్నావా అని చాలామంది ఎగతాళి చేస్తుంటారు, హేళనగా మాట్లాడుంటారు. ఎవరు ఏమనుకున్నా ఏం చేసినా దేవుడు చెప్పిన మాటకి అబ్రహాము చాలా చక్కగా లోబడుతున్నాడు. బైబిల్లో ఒక మాట రాసి ఉన్నది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాట నమ్ముతున్నాడు అబ్రహాం. దేవుడు చెప్పిన మాటకి విధేయత చూపుతున్నాడు. దేవుడు చెప్పింది చెప్పినట్లుగా తన జీవితంలో చేయగలుగుతున్నాడు. కాబట్టి అబ్రహాము జీవితంలో భవిష్యత్తులో గొప్ప అద్భుతాన్ని అబ్రహాం చూడగలిగాడు తన జీవితంలో. ఈ రోజున పేతురు జీవితంలో కూడా మొదట దోణిలోకి ప్రభువుని ఎక్కించుకున్నాడు. రెండవదిగా దేవుడు చెప్పిన మాటల మీద చాలా జాగ్రత్తగా లక్ష్యం ఉంచి శ్రద్ధగా ఆయన మాటలు విన్నాడు. ఆ మాటలు వినడం ద్వారా ప్రభువు మీద గొప్ప విశ్వాసం కలిగింది. ఇప్పుడు మూడవదిగా ఆ విశ్వసించిన
నుంచి దేవుడు చెప్పిన మాటలకి లోబడతా ఉన్నాడు. కాబట్టి పేతురు జీవితంలో ఒక అద్భుతం చూడగలుగుతున్నాడు. ఎంత గొప్ప అద్భుతం అంటే వారు కన్ని విని ఎరుగునటువంటి అద్భుతం అంట. ఏ రోజు కూడా వాళ్ళు అంత విస్తారమైన చేపలు పట్టలేదు. ఏ రోజు కూడా వాళ్ళ చరిత్రలో ఏ రోజు కూడా అంత ఎక్కువ చేపలు పట్టలేదు. అంత ఎక్కువగా వల పిగిలిపోయేంతగా చేపలు ఇప్పుడు పట్టలేదు. కానీ అద్భుతం ఎలా జరిగిందంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలో అద్భుతం చేసేటువంటి శక్తి ఉంది. యేసు ప్రభు యొక్క మాటకు నీవు లోబడినట్లయితే నీ జీవితంలో ఆయన అద్భుతం చేయగలిగిన దేవుడు. ఈరోజు చాలా మందికి గమనించండి, అద్భుతాలు మాత్రమే కావాలి కానీ వారు మాత్రం ప్రభువుకు లోబట్టలేదు. వారి జీవితాలు మాత్రం ప్రభువుకు లోబడచట్లేదు. వారి జీవితంలో అద్భుతం కావాలి, దయ్యాలు వెళ్ళిపోవాలి, రోగం బాగైపోవాలి, లేకపోతే సమస్యలు కావాలి. యేసు ప్రభువుని ఎలాంటి వాటి కోసం ఉపయోగించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళ జీవితాలను మాత్రం ప్రభు చేతికి సమర్పించరు. అయితే ఇక్కడ పేతురు ఏమంటున్నాడంటే ఆ అద్భుతం చూసిన వెంటనే యేసు ప్రభు యొక్క మరి మోకాల మీద, యేసు ప్రభు దగ్గర ఆయన పాదాల మీద పడిపోయాడు. ఆయన పాదాల మీద పడిపోయి అలాగనే మోకాల మీద కుంగిపోయి పేతురు ఆయన పాదాలు పట్టుకొని ఏం మాట్లాడుతున్నాడు చూడండి బైబిల్లో. అది 5వ అధ్యాయంలో 8వ వచన భాగం. సీమోను పేతురు అది చూసి యేసు మోకాల ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోమ్మో, నేను పాపాత్ముని. పేతురు పాపాత్ముడు అని చెప్పి యేసు ప్రభు చెప్పాడా? లేకపోతే ఇంకెవరన్నా పక్కన ఆ యోహాను కానీ లేకపోతే యాకోబు కానీ పేతురన్నా నువ్వు మంచుడు కాదన్నా అని చెప్పి వాళ్ళు ఏమన్నా ఆ పేతురుకు తన విషయాలని చెప్పారా? ఏం చెప్పలేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క ముఖములోకి పేతురు చూస్తూ ఉన్నాడో, యేసు ప్రభు యొక్క ఆ ముఖ కాంతి పేతురు యొక్క ముఖం మీద పడతా ఉందో, యేసు ప్రభు ముఖములోకి పేతురు సూటిగా చూస్తూ ఉన్నప్పుడు పేతురికి అర్థమైన విషయం ఏంటంటే నేను పాపాత్ముని. ఎలా అర్థమైంది? ఇక్కడ మోషే భక్తుడు 90వ కీర్తనలో ప్రార్థన చేశాడు. 90వ కీర్తనలో 8వ వచనం చూడండి. 90వ కీర్తన భాగం. మా దోషములు నీవు నీ ఎదుట ఉంచుకున్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. ప్రైజ్ ది లార్డ్. ఇదండి సీక్రెట్. ఎందుకు పేతురు నేను పాపినయ్యా, నేను పాపాత్మున్నయ్యా అని అంటున్నాడంటే ఆయన ముఖ కాంతిలో, ప్రైజ్ ది లార్డ్, ఆయన ముఖ కాంతిలో పేతురు యొక్క రహస్యమైన పాపాలు సైతం కనపడతా ఉన్నాయి. ఈ యొక్క మోషే భక్తుడు గమనించండి, 90వ కీర్తనలో ఒక పాట చక్కగా రాసుకుంటూ ఆ పాటలో ఏం మాట్లాడుతున్నాడు, ఆ చరణంలో 8వ చరణంలో ఏం మాట్లాడుతున్నాడంటే ఏం రాశాడు? నీ ముఖ కాంతిలో నా రహస్య పాపాలు కనబడతా ఉన్నాయి. ఒకవేళ నువ్వు చేసేటువంటి పాపం నీ భర్తకు తెలియకపోవచ్చు, నువ్వు చేసే పాపము నీ భార్యకు తెలియకపోవచ్చు, నువ్వు చేసే పాపము నీ తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు, నువ్వు చేసే పాపము నీ పిల్లలకు తెలియకపోవచ్చు. కానీ లోకములో గమనించండి, అధికారులు కానీ లేకపోతే నువ్వు ఎక్కడ ఉన్నావో కాలేజీలో కానీ లేకపోతే హాస్టల్లో కానీ లేకపోతే మరి జాబ్ చేసే స్థలాల్లో కానీ పనికిరాని స్థలాల్లో కానీ ప్రపంచంలో నువ్వు ఎక్కడ ఉన్నా సరే నీవు చేసే పాపము ఎవరికి తెలియకపోవచ్చేమో కానీ నేను ప్రకటిస్తున్నా నజరేయుడైన యేసు నీ పాపాన్ని చూస్తా ఉన్నాడు, నీ అంతరంగాన్ని దేవుడు చూస్తా ఉన్నాడు, నీ ఆలోచనలు దేవుడు గమనిస్తా ఉన్నాడు. నువ్వు ఏ ప్లేస్ లో ఉన్నా సరే ఆయన కను చూపులకు మరుగైంది ఏది లేదు. ప్రియ దేవుని బిడ్డలా, ఆయనకి అందరూ తెలుసు, ఆయన అందరిని చూస్తున్నాడు. అందుకే ఇక్కడ మోషే భక్తుడు ఏమనంటే నీ ముఖ కాంతిలో నా రహస్య పాపాలు సైతమో కనబడతా ఉన్నవి. ఇక్కడ పేతురికి ఈ సత్యము గమనించండి, పేతురికి ఈ సత్యం అర్థమైంది. ఆయన ముఖము చూడగానే పేతురులో ఉన్నటువంటి బలహీనతలన్నీ గుర్తుకొస్తా ఉన్నాయి. పేతురు తన యొక్క మొదట తనకి వయస్సు తెలిసినటువంటి రోజు నుంచి ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎలాంటి పాపాలు చేశాడో ప్రతి పాపము పేతురికి జ్ఞాపకం వస్తా ఉంది. జ్ఞాపకం వస్తాయా, నేను పాపాత్మున్నయ్యా, అయ్యా నేను పాపాత్మున్నయ్యా, నీవేమో పరిశుద్ధుడివయ్యా, అయ్యా నువ్వు పరిశుద్ధుడివి, నేను పాపాత్మున్నయ్యా, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోనాయన, నీకు నాకు సాంగత్యం కుదరదయ్యా. ఎందుకంటే నేను నీతో సావాసం చేసేంత మంచోని కాదయ్యా, నేను నీతో కలిసి తిరిగేంత మంచోని కాదయ్యా, నీవేమో పరిశుద్ధుడివి, నేనేమో పాపాత్మున్నయ్యా, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయా అంటే యేసుప్రభు అన్నాడు, బాబు పిచ్చోడా, నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళడానికే రాలేదు. దేవుని వాక్యంలో ఒక అద్భుతమైన
మాట రాయబడిందండి. మొదటి తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వాక్యం చూడండి. ఎంత చక్కగా పేతురు ప్రశ్నకి చక్కగా సమాధానం దొరుకుతుంది ఇక్కడ. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చను అన్నమాట. నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైంది. ప్రైజ్ ది లార్డ్. పేతురు, నేను నిన్ను విడిచిపెట్టడం కోసం రాలేదు నాయన బాబు, నిన్ను విడిచిపెట్టండి వెళ్ళిపోయేదానికి రాలేదు, నేను పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడు. ఒక పేతురునే కాదు, ఏ లోకములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పాపములో ఉన్నవారే. దేవుని వాక్యం చెప్తుంది రోమపత్రిక 3:23 వచనములో, ఏ భేదము లేదు, అందరూను పాపము చేసి ఏ కులమైనా, ఏ జాతి అయినా, ఏ తెగైనా, ఏ మతమైనా, ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా, ఏ భాష మాట్లాడేవాడవైనా, ఏ ప్రాంతానికి చెందిన వాడవైనా, దేవుని లేఖనం చెప్తా ఉంది, ఈ యొక్క లోకములో తల్లి గర్భములో పుట్టింది మొదలుకొని ఆదాము మొదలుకొని మరి యేసుక్రీస్తు ప్రభు వారికి ఇంకా ప్రభు తర్వాత జనరేషన్లో కూడా ప్రతి ఒక్కరు కూడా పాపములోనే పుట్టి పాపములోనే పెరుగుతున్నాం. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా, రోమపత్రిక 5:12 మాట రాసి ఉంటుంది, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము భూలోకములోకి ఎలాగన ప్రవేశించనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. మరణం అంటే ఈ సాధారణంగా చనిపోయేటువంటి మరణం కాదు, రెండవ మరణం ఒకటి ఉంది. ఇది చాలా భయంకరమైనది. ఈ రెండవ మరణాన్ని తప్పించడానికి యేసు ప్రభు భూలోకానికి వచ్చాడు. పేతురు అన్నాడు, అయ్యా నేను పాపాత్మున్నయ్యా, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో అంటే యేసు ప్రభు అన్నాడు, బాబు నేను విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి నేను రాలేదు నాయన అని చెప్పి అక్కడ అన్నాడు. చదవండి, 10వ వచ్చిన భాగంలో మంచి మాట రాసి ఉంటుంది అక్కడ. సీమోనుతో కూడా పాలివారైన యాకోబును యోహానును ఇస్మాయముందిరి, అందుకు యేసు భయపడకుము. ప్రైజ్ ది లార్డ్. ఎంత అద్భుతమైనటువంటి మాట. భయపడకుము, ఎప్పటి నుండి నీవు మనుషులను పట్టే జాలరివి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నేను నిన్ను మనుషులు పట్టే జాలరిగా చేయబోతా ఉన్నాను. ఎప్పటిదాకా నువ్వు చేపలు పట్టుకున్నావు, నీ భార్య పిల్లల కుటుంబానికి ఆ జీవనాధారం కోసం నీ కొరకు, నీ పొట్టకూటి కొరకు నువ్వు ఎంతో కష్టపడి పని చేసుకొని నీవు జీవనాధారం చేసుకుంటూ వచ్చావు. అయితే ఇక నుంచి నీ కొత్త పని అప్పగించబోతున్నాను, ఇక నుంచి ఒక అద్భుతమైన పని అప్పగించబోతున్నాను. ఇక నుంచి రాబోయే రోజుల్లో నీవు మనుషులు పట్టే జాలరివి. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు ఈ లోకంలో ఒక ఉన్నతమైన కలెక్టర్గా అంటే ఒక జిల్లా కలెక్టర్ స్థాయిలో ఉన్న జాబ్ కూడా, ఒక రాష్ట్రానికి సీఎం క్యాడర్ కానీ, ఒక దేశానికి ప్రైమ్ మినిస్టర్ క్యాడర్ కానీ, ప్రపంచంలో ఏ క్యాడర్ కూడా దేవుని చేత పిలువబడ్డ దైవ సేవకునికి సమానమైన క్యాడర్ ఏది లేదు. కారణం ఏంటంటే దేవుడిచ్చిన అద్భుతమైనటువంటి కృప మనుషులు బట్టే జాలరి. దైవ సేవకుడు మనుషులు బట్టే జాలరి. ఆ దైవ సేవకునిగా, ఒక ఆత్మల సంపాదకునిగా నేను నిన్ను చేస్తానని చెప్పి పేతురుతో దేవుడు ప్రారంభించారు ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈ రోజున ఈ లైవ్ ద్వారా దేవుని మాటలు వింటున్నా నీతో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. ఇదిగో నువ్వు జాబ్ చేస్తూ ఉన్నా కానీ, లేకపోతే చదువుతూ ఉన్నా కానీ, లేకపోతే మరి కూలి పని చేసుకుంటా ఉన్నా కానీ, లేకపోతే వ్యాపారం చేసుకుని ఈ లోకంలో ఏ పని చేసుకున్నావో, ఏ వృత్తిని కలిగి ఉన్నావో, కానీ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను మనుషులు బట్టే జాలరిగా చేయాలని ఇష్టపడతా ఉన్నాడు. నువ్వు ఒప్పుకున్నట్లయితే, నువ్వు అంగీకరించినట్లయితే, నువ్వు ఇష్టపడినట్లయితే ఆయన నిన్ను ప్రత్యేకించుకునే దేవుడు. ఈ మనుషులు బట్టే జాలరికి ఏ క్వాలిఫికేషన్ అవసరం లేదండి. ప్రభు పిలిస్తే చాలు. ఈ రోజున ఒక టీచర్ పోస్ట్కి వెళ్ళాలంటే దానికి క్వాలిఫికేషన్ కావాలి, ఒక ఐఏఎస్ క్యాడర్లోకి వెళ్ళాలంటే దానికి క్వాలిఫికేషన్ కావాలి, ఏ జాబ్కి వెళ్ళాలన్నా దానికి ఒక క్వాలిఫికేషన్ అవసరమో, దానికి అర్హత అవసరమో. మరి దేవుని సేవకునిగా పిలువబట్టడానికి అర్హత ఏంటంటే ఆయన ఉన్నతమైన కృప, నీ యొక్క విధేయత. నువ్వు ఎప్పుడైతే విధేయత చూపుతావో నీ పట్ల ఆయన కృప చూపిస్తాడు. ఆయన నీ పట్ల కృప చూపించాలి, నీవు ఆయన పట్ల విశ్వాసం ఉంచాలి. ఈ రెండు కార్యాలు కలిస్తేనే దేవుడు నిన్ను బలంగా వాడుకోవడానికి అవకాశం ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, నన్ను దేవుడు సేవలకి పిలుచుకున్నటువంటి ప్రారంభ దినాల్లో నాకు అర్థమవలేదు, మనుషులు బట్టే జాలరగా చేస్తారని చెప్పి ఆయన ఎన్నోసార్లు మరి రాత్రులు నాకు కళ్ళు వస్తూ ఉండేదన్నమాట. ఒక నీళ్ళలోకి వెళ్ళి, ఒక పెద్ద సముద్రంలోకి వెళ్ళి, లేకపోతే ఒక నదిలోకి వెళ్ళి ఆ రాత్రి నేను రాత్రి కానీ పగలు కానీ కొన్ని సందర్భాల్లో పడుకున్నప్పుడు కళ్ళు వస్తూ ఉండే, ఆ లోపలికి వెళ్ళిపోయి అడుగును ఎత్తుకుతా చేపలు బట్టి కేసుకొచ్చి గంపలేస్తూ ఉండేవాడిని. రక్షించబడ్డ ప్రారంభ దినాల్లో ఇలాంటి కళ్ళు
వస్తూ ఉంటే ఇదేది నాకు చేపలు పట్టే కళ్ళు వస్తాయని నవ్వుకునేవాడిని. కానీ తర్వాత వాక్య ధ్యానం చేస్తున్నప్పుడు ప్రభు నన్ను సంపూర్ణంగా సేవకు పిలిచినప్పుడు నాకు అర్థమైంది ఆయన నన్ను మనుషులు బట్టే జాలరిగా చేస్తున్నాడనే విషయము నాకు నిదానంగా అర్థమైంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున నన్ను పిలిచినటువంటి దేవుడు అదేవిధంగా నిన్ను కూడా ఆయన అద్భుతమైనటువంటి కృప ద్వారా మనుషులు బట్టే జాలరిగా దేవుని వాక్యంలో ఒక అద్భుతమైన మాట రాసిందండి. మీరు చూడండి, మత్తయి సువార్తలో, నేను త్వరగా ముగించబోతున్నాను. మత్తయి సువార్తలో 28వ అధ్యాయంలో 19వ వాక్య భావం చదువుతారా? 28:19 చూడండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. మీరు జాగ్రత్తగా గమనించాలి. మార్కు సువార్తలో చివరి అధ్యాయంలో ప్రభు చెప్పిన మాట 16వ అధ్యాయం 15వ వచనంలో మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. ఇక్కడేమో మీరు సర్వజనుల్ని శిష్యుడిగా తయారు చేయండి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అద్భుతమైన హృదయ వాంఛ ఏంటంటే ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు శిష్యుడిగా మారాలి. ఒక సేవకుడే కాదు, ప్రతి విశ్వాసి, ప్రతి బిలీవర్ కూడా ఒక శిష్యుడిగా మారిపోవాలి. ఒక గొప్ప ఎవాంజలిస్ట్ అయిపోవాలి, గొప్ప సేవకుడు అయిపోవాలి. ప్రపంచాన్ని కదిలించేటువంటి ఆ ఆత్మల సంపాదకులుగా లేకపోతే జాలర్లుగా, మనుషులు బట్టే జాలర్లుగా ప్రతి ఒక్కరు, ప్రతి విశ్వాసి కూడా శిష్యునిగా మారాలని ప్రభువు కోరుకుంటా ఉన్నాడు. విశ్వాసిగా ఉన్నావా? శిష్యుని యొక్క క్యాడర్లోకి వచ్చావా? శిష్యుల క్యాడర్లోకి రావాలని ప్రభు కోరుకుంటున్నాడు. నీ ఆత్మీయ జీవితంలో నీవు అభివృద్ధిలోకి రావాలి. నీ ఆత్మీయ జీవితంలో నీ ఉన్నతమైన మెట్టులోకి రావాలి. ప్రభు గమనించండి, నిన్ను ఒక ఆత్మల సంపాదకునిగా నువ్వు జాబు చేస్తూనే దేవుని యొక్క సువార్త ప్రకటించవచ్చు. నువ్వు వ్యాపారం చేస్తూనే దేవుని సువార్త ప్రకటించవచ్చు. నువ్వు కూలి పని చేసుకుంటానే దేవుని సువార్త ప్రకటించవచ్చు. ప్రియ దేవుని ఇప్పుడు అనేక మంది వాళ్ళ పనులు చేసుకుంటూ అనేక మందిని ప్రభువులేకి నడిపించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ రోజున నువ్వు నిజంగా నీకు ఆత్మల భారం ఉంటే, నిజంగా నేను చెప్పేటువంటి ఈ వాక్యం నీకు అర్థమైతే, ఇదిగో దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రోజు నుంచి పేతురు ఏ విధంగా దేవుని మాటకు లోబడ్డాడో, పేతురు ఏ విధంగా దేవుని మాట విన్నాడో మీరు చూడండి. 11వ వచనం రాసినదో నా మాట చెప్పి త్వరగా ముందుకెళ్తాను. వారు దోలను దరిగి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయన్ని వెంబడించిరి. ప్రియ దేవుని బిడ్డలారా, నేను సేవలోకి వస్తున్న ప్రారంభ దినాల్లో ప్రభు నాతో మాట్లాడాడు. నీ స్టడీ లైఫ్ సమస్తాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించు అంటే నేను ఎలా బ్రతకాలనో, నేను ఏ విధంగా పోషించబడాలనో, నా భవిష్యత్తు ఏంటో నేను ఆలోచన చేయలేదు. కానీ నేను ఒకటే ఆలోచన చేసింది, నా దేవుడు నాకు తోడుగా ఉంటే చాలు, ఆయన నన్ను పోషిస్తాడు. ఆయన వాక్యాన్ని నేను నమ్మాను, ఆయన వాక్యం మీద విశ్వాసం ఉంచాను, ఆయన వాక్యాన్ని గట్టిగా పట్టుకున్నాను, ఆయన్ని గట్టిగా పట్టుకున్నాను. అదే నాకు మేలైంది. ప్రియ దేవుని బిడ్డలారా, నా జీవితంలో యేసు వైపు చూస్తూ ఆయన వాక్యాన్ని గట్టిగా పట్టుకొని ఆయన మీద విశ్వాసం ఉంచి నేను సేవలోకి వచ్చాను. ఈ రోజు వరకు నా దేవుడు నన్ను సమృద్ధిగా నడిపిస్తూ ఉన్నాడు. ఏ విషయంలో తిండి గురించి చెప్పు నేను ఆలోచన చేయను. గమనించండి, ఎట్ట బ్రతకాలో ఏ రోజు ఆలోచన చేయలేదు. నా ఆలోచన అంతా కూడా సంఘాన్ని ఏ విధంగా కట్టాలి, ఆత్మల్ని ఏ విధంగా సంపాదించాలి, శిష్యుల్ని ఏ విధంగా తయారు చేయాలి, ఇలాంటి వాంఛన దేవుడు నా హృదయంలో పెట్టాడు. ఈ లాక్డౌన్ ఇప్పటికీ 11వ ఆదివారం, 11 ఆదివారాలు అయింది. ఏ రోజు కూడా ఎలా బ్రతకాలని ఆలోచన చేయలేదు. నేను ఆలోచన చేస్తున్న విషయం అంతా మందిరంలోకి వెళ్ళి కూర్చున్నప్పుడల్లా సంఘము గుర్తుకొస్తా ఉంది, ఆత్మలు గుర్తుకొస్తా ఉన్నారు. అనేక మందిని గుర్తు చేసుకొని అయ్యో ఆదివారం రాగానే అందరం కూర్చొని ఎంతో ఆరాధించే వాళ్ళమని చెప్పి వాళ్ళని గుర్తు చేసుకొని కన్నీరు గార్చి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, యేసుక్రీస్తు ప్రభు నిన్ను పిలిచినప్పుడు ఆయన నిన్ను పోషిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు నిన్ను పిలిచినప్పుడు ఆయన నీకు కొలత లేని అభిషేకాన్ని ఇస్తాడు. ఎక్కడ ఉంటే అక్కడ ఆత్మలు సంపాదించబడతాయి. ఆ సంపాదించబడ్డ ఆత్మలే నిన్ను పోషించేటట్లుగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజున ఏలియాను పోషించిన దేవుడు కాకుల ద్వారా ఈరోజు నిన్ను పోషించగలడు. యాకోబు కాలంలో 70 మంది ఇశ్రాయేలు ప్రజలని ప్రపంచంలో భయంకరమైన కరువు వచ్చినప్పుడు ఐగుప్తు తీసుకెళ్లి ఆ కరువులో వారిని పోషించిన దేవుడు, దేవుని సేవకులముగా దైవబిడ్డలుగా మనందరినీ పోషించగలడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎదికి వెళ్ళిపోతున్నారా దేవుని సేవకులారా? ఈ 11 ఆదివారాలు అయ్యో సేవ లేదే, కానుకలు లేవే, నాకు బాగా పనొచ్చు కదా, నేను మంచిగా టాలెంట్, నాకు మంచి టాలెంట్ ఉన్నాయి, నేను టీచింగ్ చేయగలను, లేకపోతే ఇంకొక వర్క్ చేయగలను,
ఎక్కడ పోయి పని చేసినా ఎంతో కొంత జీవనం వస్తాయి కదా, తప్పేంటి పని చేస్తే అని అనుకున్నారా? ఒక్కసారి నువ్వు వాటిని విడిచిపెట్టావు, మరలా దాని జోలి వెళ్ళమాకు. గమనించండి, నువ్వు తిండి లేక ఇబ్బంది పడతా ఉంటే చూస్తూ ఉండే దేవుడు కాదు. తిండి లేక నువ్వు ఇబ్బంది పడతా ఉంటే నేను చూసి ఆనందించే దేవుడు కాదు. నా ఎక్స్పీరియన్స్లో ఒక చిన్న అనుభవాన్ని మీకు చెప్పాలనుకుంటా ఉన్నాను. ఒక రోజున నేను సేవలకు వచ్చినటువంటి మొదటి దినాలు, ప్రారంభ దినాల్లో మరి మేము ఒక రోజు ఒక ప్రాంతానికి వెళ్ళాలి. అప్పుడు నాకు సైకిల్ కూడా ఉండేది కాదనమాట. అయితే సైకిల్ కూడా లేకుండా కాలినడకన నేను మరి సువార్త చేస్తూ ఉండేవాడిని. ఎప్పుడన్నా సైకిల్ అవసరమైతే ఒక రోజు మొత్తం అద్దెకి తీసుకుంటే 10 రూపాయలు ఇస్తే ఓ రోజు మొత్తం నాకు సైకిల్ అద్దె ఇచ్చేవారు అనమాట. రాత్రి అయితే 5 రూపాయలు ఇస్తే ఒక రోజు మొత్తం పగల రాత్రి సైకిల్ అద్దెకి తీసుకునేవాడిని. ఒక 15 రూపాయలు కానీ ఇస్తే అద్దె సైకిల్ ఇచ్చేవాళ్ళు. ఆ అద్దె సైకిల్ తీసుకొని ఒక రోజంతా సువార్త చేసేవాడిని అనమాట. ఇట్లా అద్దె సైకిల్ తీసుకొని సువార్త చేస్తూ ఉంటే ఒక రోజున ఒక పెద్ద ఆయన ఒక మరి జీవరత్నం గారని దర్శిలో శివాజీ నగర్లో ఉండేవారు అనమాట. పెద్ద ఆయన పరిచయం బాగా నాకు. వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నేను వెళ్తే ఆయన అడిగాడయ్యా, పాస్టర్ గారు నువ్వు చిన్నోడు యవనస్తుడివి, సేవ బాగా చేస్తున్నావు కదా, నీకు సైకిల్ ఉందా అని అడిగాడు. నాకు లేదయ్య గారు, సైకిల్ ఏం లేదు నా దగ్గర, ఏదో అద్దె సైకిల్ తీసుకొని సేవ చేసుకున్నా అంటే ఆయన అన్నాడు, నా దగ్గర 2 సైకిళ్ళు ఉన్నాయి, ఓ సైకిల్ తీసుకుని పోయి సువార్త చేసుకో అన్నాడు. అంటే డబ్బులు లేవండి నా దగ్గర, ఎంతో కానీ తీసుకుని కొనుక్కొని తీసుకుని పొమ్మన్నాడు. అంటే నా దగ్గర డబ్బులు లేవండి, మరి డబ్బులు ఉన్నప్పుడు ఇస్తానులే తీసుకొచ్చానంటే ఆయన చెప్పాడు, ఎంత ఉన్నాయి నీ దగ్గర అన్నాడు. 100 రూపాయలు ఉన్నాయన్నా. ఆ 100 రూపాయలు ఇవ్వమని చెప్పి 100 రూపాయలు తీసుకొని నాకు 900 రూపాయలు 2300 రూపాయలు పెట్టి కొనుక్కున్నాను. నువ్వు కూడా సేవ చేస్తే నాకు దీవెన కాబట్టి 900 రూపాయలు అని చెప్పి ఆ 100 రూపాయలు తీసుకొని ఆ కొత్త సైకిల్, ఆయన పాత సైకిల్ ఉంచుకొని ఆయన కొత్త సైకిల్ ఇచ్చాడండి. నిజంగా జీవరత్నం గారిని అభినందించాలి. ఇప్పుడు కూడా చూస్తూ ఉంటాను, ఆ వృక్షాబడి తీసుకొని వీధిలో నిలబడి సువార్త చెప్తా ఉంటాడు ఆయన. ఈ రోజున దేవుని యొక్క సువార్త ప్రకటించడం అనేది ఆశీర్వాదం. ఆయన నాకు ఒక సైకిల్ ఇస్తే తర్వాత ఆయన డబ్బులు నేను ఆయనకి ఇచ్చేసానండి. ఆ సైకిల్ తీసుకొని సువార్త మొదలు పెట్టాను. ఓ రోజున ఓ ప్రాంతానికి మేము సువార్తకి వెళ్ళాలి. సువార్తకి వెళ్తున్నప్పుడు ఇక ఆ నైట్ మేము బయలుదేరి వెళ్ళాలి. పాస్టర్ గారితో నేను మాట్లాడుతున్నామా, మరి మేము సువార్తకి వెళ్తున్నాం, తిరిగి మళ్ళీ రేపు వస్తాం, ఈ నైట్ నేను మళ్ళీ రాను, ఆ ప్రాంతానికి వెళ్ళి సువార్త చేసుకొని మళ్ళీ రావాలి. ఇప్పుడు మేము పోయేటప్పుడు బస్కి వెళ్తాం, సైకిల్ మీద దూరం వెళ్ళాము, బస్కి వెళ్ళి తిరిగి మరలా ఉదయం వస్తాము. నాతో ఒక 2-3 పిల్లలు ఉన్నారు, నాకు వాళ్ళకి ఛార్జీకి కొంత డబ్బులు ఉన్నాయి, మరి పోవడం వరకే ఉన్నాయి, మరలా తిరిగి రావడం అంటే వాళ్ళు ఏదైనా కానుకిస్తే మరి వస్తాం, లేకపోతే నడిసైనా వస్తాం, దాని గురించి ఇబ్బంది ఏమీ లేదు అని మేము బయలుదేరి పోబోతున్న సమయంలో పాస్టర్ వచ్చినతో అంటుంది, అయ్యా మరి రాత్రి పిల్లలు ఉన్నారు కదా, భోజనం కూడా ఏమీ లేదు, అయితే రైస్ అయితే ఉన్నాయి కానీ కూర చేసేదానికి ఏమీ లేదు అని చెప్పి వచ్చి నాతో చెప్తే నేను అన్నాను, మా పర్లేదు మరి అడ్జస్ట్ చేసుకుందాం, మనము వంట చేసుకో చక్కగా, మరి నీళ్లు పోసుకొని తాగి పూటకి ఇబ్బంది ఏం లేదు, ప్రభు మనకి ఇస్తే తినమని చెప్పాడు, లేకపోతే వస్తుండమని ప్రభు పిలిచాడు, పిలుపుని బట్టి మనం ఆ విధంగా సర్దుకుపోయి ఉందాం అని చెప్పి ఆమెతో చెప్పినప్పుడు ఇక వెంటనే పాస్టర్ గారు ఏం మాట్లాడకుండా మౌనంగా నేను చెప్పిన మాటకు లోబడి సరే అని చెప్పి ఆ విధంగా ఇక నేను ప్రార్థన చేసి ఇల్లు బయటికి దాటినండి. ఇల్లు దాటి ఇంకా పూర్తిగా రోడ్డు మీద కూడా ఎక్కలేదు. ఒక పెద్ద ఆవిడ 2 కవర్లు పట్టుకొని వదిలొస్తూ ఉంది. ఒక కవర్లో మరి నాన్ వెజ్, ఒక కవర్ నిండా కూరగాయలు. ఈ రెండు కవర్లు తీసుకొని నాకు ఎదురయ్యి, పాస్టర్ గారు ప్రైజ్ లోడండి, ఎక్కడికి పోతున్నారు, నేను ఈ కవర్లు మీకు ఇచ్చి ప్రార్థన చేయించుకోవడం కోసం వచ్చానని చెప్పి ఆమె వచ్చి ఆ 2 కవర్లో, ఒక కవర్ నిండా కూరగాయలు ఉన్నాయి, ఇంకో కవర్లో గమనించండి మాంసాహారం ఉంది, మరి ఆడితో పాటు కొంత కాను కూడా ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇలాంటి నా జీవితంలో చెప్పుకుంటూ పోతే ఇక రాత్రులు పగళ్ళు గడిచిపోతా ఉంటాయి. అలాగనే ఎందుకు మీకు ఈ మాట చెప్తున్నా అంటే, మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు అండి. తిరిగి ఈ లాక్డౌన్ వల్ల మీరు ఎక్కడి నుంచి అయితే సేవలోకి వచ్చారో మరలా తిరిగి వెళ్ళబాకండి. ఒక అనుభవాన్ని గుర్తు చేసి నేను ముగిస్తాను. పేతురు కూడా 3.5 సంవత్సరం గడిచిపోయింది. ఇప్పుడు పేతురు సేవలోకి వచ్చాడు ప్రభు పిలుపుని బట్టి. 3.5 సంవత్సరం ప్రభుతో ఉన్నాడు. మరలా యేసు ప్రభు సిలువేయబడి మరలా తిరిగి లేచిన తర్వాత పేతురు ఏ సముద్రం అయితే విడిచిపెట్టాడో, ఏ వలైతే విడిచిపెట్టాడో మరలా తిరిగి అక్కడికి వెళ్ళిపోయాడు. మీరు యోహాను సువార్త 21వ అధ్యాయం చదవండి, నాకు టైం లేదు చెప్పడానికి, ఆ తర్వాత మీరు చదువుకోండి. 20వ అధ్యాయం మొత్తం చూస్తే అక్కడ మరలా తిరిగి వెళ్ళిపోయాడు సముద్రానికి.
మరలా యేసు ప్రభు పేతురుని ఎత్తుక్కుంటూ అక్కడికి వచ్చి ఆ పేతురుతో కొంతసేపు మాట్లాడి అక్కడ కూడా రాత్రి అంతా చేపలు పట్టాడు, కానీ ఒక్క చేప కూడా దొరకలేదు. మరలా ప్రభు అన్నాడు, పేతురు నీ వల కుడివైపున వేయి అనగానే ఆ కుడివైపున వేసినప్పుడు 153 బలమైన చేపలు పడ్డాయి. అప్పుడు పేతురు ప్రభువుని గుర్తించాడు. తర్వాత పేతురుతో ప్రభు అన్న మాట ఏంటంటే, పేతురు నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా అనే మాట 3 సార్లు అడిగాడు. నువ్వు నన్ను ప్రేమిస్తే నా గొర్రెలు మేపమన్నాడు, నా గొర్రెలు కాయమన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు నిజంగా యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమిస్తే, నిజంగా దేవుని యొక్క సంఘాన్ని ప్రేమిస్తే, నిజంగా దేవుని వాక్యాన్ని ప్రేమిస్తే, ఏంటండి ప్రేమించడం? చాలా మంది యేసు ప్రభు సిలువ మెడలేసుకొని, సిలువని మెడలేసుకొని చేతుల మీద పచ్చబొట్లు వేయించుకొని, లేకపోతే సిలువలు చేతులు కట్టుకొని యేసు ప్రభు బొమ్మలు వేసుకొని దిగుతూ ఉంటారు. ఐ లవ్ జీసస్ అండి. చాలా మంది ఐ లవ్ జీసస్ అని బోర్డులు పెట్టుకుంటా ఉంటారు. ఐ లవ్ జీసస్ కాదు. దేవుని వాక్యం చెప్తుంది యేసు ప్రభువుని ప్రేమించడం అంటే, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వాక్యంలో ఒక మాట రాసి ఉంటుంది, చూస్తారా? నేను ఈ మాట చదివించి త్వరగా ముగిస్తాను. ఏంటి దేవుని ప్రేమించడం అంటే? మనము ఆయన ఆజ్ఞలు గైకొనుటే దేవుణ్ణి ప్రేమించడము. మీకు ఇంకొక వాక్యం కూడా, యోహాను సువార్త 15వ అధ్యాయము 9-10 వాక్యాలు చదవండి. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించను, నేను మిమ్మును ప్రేమించుతిని, నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. గైకొని నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును ఆజ్ఞలు గైకొని. చాలు చాలు, అక్కడ ఎంత బాగా నేను నా తండ్రి యొక్క ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమలో నిలిచి ఉన్న ప్రకారము మీరు కూడా నా ఆజ్ఞలు గైకొని నా ప్రేమలో నిలిచి ఉండండి అని చెప్తా ఉన్నాడు. ప్రేమలో నిలిచి ఉండడం అంటే దేవుని వాక్యానికి లోబడటం. ఎవడైనా దేవుని వాక్యానికి లోబడకుండా యేసు ప్రభువున్న చాలా ఇష్టం అంటే ఎంత పనికి మాలినటువంటి అబద్ధాలకు ఓట్లేవు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అంటానికి గుర్తు ఏంటంటే క్రియ చాలా ప్రాముఖ్యమైంది. క్రియలు లేకపోతే నీకు విశ్వాసం ఉందంటే అది మృతమైంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెబుతుంది నువ్వు నిజంగా యేసు ప్రభువుని ప్రేమించిన వ్యక్తి అయితే దేవుని వాక్యానికి లోబడతావు, దేవుని వాక్యానికి విధేయత చూపుతావు. దేవుడు చెప్పింది చెప్పినట్లుగా నీ జీవితంలో చేయగలిగినప్పుడే ఆయన్ని నువ్వు ప్రేమిస్తున్నట్లు లెక్క. ఆయన చెప్పిన మాట వినకుండా నేను ఆయన ప్రేమిస్తున్నానంటే చాలా అబద్ధం. నువ్వు అబద్ధం ఆడుతున్నావు, నేను మోసం చేసుకుంటున్నావు. కాబట్టి ఈ రోజున పేతురు గమనించండి, ప్రభువులో లేకుండా ప్రయాసపడ్డాడు, ఏమి ఫలితం లేకుండా పోయింది. ప్రభువుని చేర్చుకున్నాడు, అద్భుతంగా చేపలు పడ్డాయి, విస్తారమైన ఆశీర్వాదం చూడగలిగాడు. 3.5 సంవత్సరం ప్రభువుని వెంబడించాడు, మరలా వెనక్కి వెళ్ళిపోయాడు. గమనించండి, మరలా ఏ వలైతే విడిచిపెట్టాడు, ఏ సముద్రం విడిచిపెట్టాడు అక్కడికి వెళ్ళిపోయాడు. మరలా ప్రభు అతనికి బోధించి తీసుకొచ్చిన తర్వాత ఈ పేతురు ఎటువంటి సేవకుడు అయ్యాడంటే, గమనించండి, ఆ పేతురు ప్రభువారు ఎత్తబడిన తర్వాత 40 రాత్రింబవల్లో పునరుద్ధానం చెందిన తర్వాత ఆ 40 రాత్రింబవల్లో ఆయన అనేక రుజువులు చూపించి పేతురుని ధైర్యపరిచి శిష్యులను ధైర్యపరిచి ఒక 10 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత ఆ పెంతెకోస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మతో వారు నింపబడి పేతురు లేచి మొట్టమొదటిసారిగా ప్రసంగం చేస్తే ఒకే ఒక ప్రసంగానికి 3,000 మంది బాప్తిసం పొందారు. అబ్బా, ఎటువంటి మెరకలు! ఇదండి అద్భుతం అంటే. చచ్చిపోయిన లేవడం అద్భుతం. ఒక మనిషి మారు మనసు పొందితే ఎంతకు మించిన అద్భుతం ఇంకోవట్లేదు. 3,000 మంది ఒకే రోజున పేతురు యొక్క ప్రసంగానికి గుండెల పిండేశాడు దేవుడు, మామూలుగా కాదు. పేతురు వాక్యం చెబుతూ ఉండగానే గుండెల బాదుకుని ఏడుస్తూ ఉన్నారు, రోదనం చేసి ఏడుస్తూ ఉన్నారు, కన్నీరుగా ఏడుస్తున్నారు. అయ్యో మేము పాపులమయ్యా అని చెప్పి, అయ్యా సహోదరులారా మేమేం చేయాలని చెప్పి పేతురు దగ్గరికి వచ్చి అడిగితే పేతురు అంటున్నాడు, మీరందరూ కూడా మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి ఒక్కడు బాప్తిసం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మనే వరం పొందుతారని చెప్పగానే వాళ్ళందరూ కూడా ఒకే రోజున 3,000 మంది బాప్తిసం పొందారు. ఎంత గొప్ప లీడర్ అయ్యాడు చూడండి పేతురు. అయ్యా నేను పాపాత్ముని అని చెప్పిన పేతురు, యేసు ప్రభు నాకు ఎవరో తెలియదని చెప్పి అబద్ధమాడి పారిపోయినటువంటి పేతురు ప్రాణభయంతో ఇదిగో మరలా తన యొక్క 3.5 సంవత్సరం ప్రభుతో నడిచి సేవకుడిగా ఉండి ఆ పరిస్థితులకి తట్టుకోలేక రకరకాల ఇబ్బందులు తట్టుకోలేక బేకైపోయిన పేతురు అన్నిటినీ
సర్దుబాటు చేసుకొని అద్భుతమైనటువంటి అపోస్తులుడుగా మొట్టమొదటి అపోస్తులుడుగా సంఘ కాపరిగా పేతురు దేవుని యొక్క పనిని తుదముట్టించడానికి అక్కడ ప్రభువు చెప్పినట్లుగా నీవు మనుషులు బట్టే జాలనివి అద్భుతమైనటువంటి ఆత్మల సంపాదకునిగా విద్య లేనటువంటి పేతురు మార్చబడ్డాడు. ఈ రోజున నువ్వు ఎవరివైనా పర్వాలేదు, నువ్వు ఏ స్థితిలో ఉన్న లేకపోయినా పర్వాలేదు, నీకు డబ్బు లేకపోయినా పర్వాలేదు, నీకు జ్ఞానం ఉన్నా లేకపోయినా, ఆస్తి ఉన్నా లేకపోయినా, నీకు ఏది ఉన్నా ఏది లేకపోయినా నువ్వు దేవునికి కావాలి. ఈ రోజున ప్రభువా నన్ను మీ కృపలో జ్ఞాపకం చేసుకో, నేను పాపాత్మునయ్యా, నా పాపాలు క్షమించయ్యా, నా అవిధేయత తీసేయమని నువ్వు ప్రార్థన చేస్తే ఆయన నీలో ఉన్న అవిధేయతను తీసివేసి ఆయనకి ఇష్టమైనటువంటి పాత్రగా మార్చుకొని ఆ ఒక సుందరమైన పాత్రగా నిన్ను చేసి ఆయన ఒక విలువైన ఘనమైన పాత్రగా వాడుకోవడానికి, పేతురులాగా నిన్ను వాడుకోవడానికి శక్తి కలిగిన దేవుడు. అలాంటి కృప దేవుడు నీకు నాకు మనందరికీ కూడా ఇచ్చునుగాక. ఆమెన్ ఆమెన్. తలవంచండి, కళ్ళు మూసుకొని ఓ చిన్న ప్రార్థన చేసుకుందాం. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ వాక్యము విన్నావు, తీర్మానం చేసుకో. దేవుడు నిన్నంతగానో ప్రేమిస్తున్నాడు. పేతురు, బలహీనుడైన పేతురు, ఎంతో పిరికివాడైన పేతురుని ఒక బలమైన పాత్రగా వాడుకున్న దేవుడు నిన్ను కూడా వాడుకోగలిగిన దేవుడు. నిన్ను వాడుకోవడానికి సమర్థుడు ఆయన. నువ్వు ఆయన మాటకు లోబడితే చాలు, ఆయన మాట వింటే చాలు, ఆయన మాటకు విధేయత చూపితే చాలు, నీ జీవితంలో ఆయన అద్భుతం చేయబోతున్నాడు. నీ జీవితంలో ఆశ్చర్యకార్యం చేయబోతున్నాడు నా దేవుడు. నా జీవితంలో కూడా ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు ఆత్మల సంపాదనలో బలపరిచి వాడుకుంటూ ఉన్నటువంటి నా దేవుడు నిన్ను కూడా వాడుకోగలిగిన దేవుడు. ప్రార్థన చేసుకుందాం. ఒక మంచి తీర్మానం చేయి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ వాక్యము మా అందరి హృదయాల్లో ముద్రించిన నాయన, నీరుగట్టి ఫలింప చేయండి. వాక్యానుసారంగా మేము జీవిస్తూ మా జీవితంలో ముందుకి సాగి వెళ్ళడానికి కృపదయ చేయండి. మీ సారూప్యం మాలో ఏర్పడేంత వరకు ప్రతిరోజు మేము ఆత్మీయంగా ఎదుగుతూ, ప్రతిరోజు మార్పు చెందుతూ మీ సారూప్యములోకి ముందుకు సాగి వెళ్ళే కృపదయ చేయండి. ఇదిగో ఈ లైవ్లో దేవుని మాటలు విన్నటువంటి నా ప్రియమైన సహోదరులందరిని బట్టి కూడా ఇదిగో ప్రభా మరి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను, జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో తండ్రి, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. వారందరి హృదయాల్లో వాక్యం ముద్రించండి, నీరు కట్టి ఫలింప చేయండి. వాక్యానుసారంగా జీవిస్తూ ఒక పేతురు వలె బలమైన సేవకులుగా రాబోయేటువంటి తరానికి మిమ్మల్ని మహింపరిచే బిడ్డలుగా ఉండటానికి కృపదయ చేయమని ఇదిగో ప్రభా మరి మా దేశము కొరకై, ప్రపంచమంతటి కొరకై విజ్ఞాపన చేస్తున్నాం. ఈ కరోనా వైరస్ నుంచి ప్రపంచాన్ని ఆ భయం నుంచి విడిపించండి, వైరస్ నుంచి విడిపించండి. ముఖ్యంగా ప్రభా ప్రపంచమంతా భయముతో మీ యందు భయము కలిగి రక్షణ పొందినట్లుగా సహాయము దయచేయమని ఇదిగో ప్రభా మరి ఎంతోమంది ఈ లాక్డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న వారికి సమృద్ధిని దయచేయమని రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపా సమాధానం ఇప్పుడును ఎల్లప్పుడును యుగాంతము వరకు సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. మీరు ఈ లైవ్ చూస్తూ ఉన్నారు, దేవుని వాక్యాన్ని చక్కగా వీక్షిస్తున్నారు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించునుగాక. అదేవిధంగా ఈ ఫేస్బుక్ లైవ్ అనేక మందికి పరిచయం చేయండి. అదేవిధంగా యూట్యూబ్లో కూడా దేవుని వాక్యాన్ని అప్లోడ్ చేస్తున్నాం, దాన్ని చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మరి అనేక మందికి షేర్ చేయండి, పరిచయం చేయండి. దేవుని వాక్యాన్ని అనేక మందికి తెలియపరిచి ఆత్మీయంగా అందరం కలిసి దేవుని రాజ్య వ్యాప్తి కొరకై ప్రయాసపడదాం. అలాంటి కృపలో మనందరినీ కూడా ప్రభు పాలిభాగస్తులుగా చేయునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.